వీడియోలో మనం చూడబోతున్న మాస్ జాతర ట్రైలర్ అన్నమాట. దీంట్లో వచ్చేసి రవితేజ, శ్రీలీల, భాను భోగవరపు, రీమ్స్, శశి రోలియో అండ్ ఎస్ నాగ వంశీ. ఓకే, ఫస్ట్ టైం వేస్ట్ చేయకుండా మనం ఈ ట్రైలర్ అయితే చూసేద్దాం. ఈ ట్రైలర్ లో 6 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. 1 2 3 గో. సితారా ఎంటర్టైన్మెంట్. కేజీ 2 కేజీలు కాదురా, 20 టన్నులు ఈ రాత్రికే సరుకు గూడ్స్ ట్రైన్ లో ఎక్కించండి. అది మన ఊరు స్టేషన్ మీద నుంచి వెళ్తుంది కదన్నా, అక్కడ రైల్వే ఎస్ఐ గారు ఉంటాడు. ఇన్నాళ్ళు నువ్వు నా లిమిట్ లోకి రాకని దందా నడిచింది. ఇక నుండి సత్యనాష్. నేను రైల్వే పోలీస్ కాదు, క్రిమినల్ పోలీస్. మేడం పిల్లలు రాలేదా సార్? మేడం పిల్లలు రాలేదా సార్? హిట్ సినిమాలో సీఈఓ క్యారెక్టర్ వేసింది, అలాగే ఎంత బాగుందిరా మీ వదిన. స్టేషన్ మాస్టర్ సార్, పేరు దేవిప్రియ. మీరు ఒక్కరేనా? మీకు బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా? ఒక అన్నయ్య ఉన్నాడు సార్, అతని పేరు భానుప్రియ. ఓ, మీకు జాన్ గ్రీషమ్ నావెల్స్ అంటే ఇష్టమా? ప్రాణం అండి. నీ చేయట్లేదు మొత్తం. నీకు వెడ్డింగ్ కాదు కదా, ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా కాని. రాళ్ళు కొట్టేస్తున్నాయి అనుకున్నావేటో. మనం ఎందుకో మనం రాలగొట్టాము, 2 ఏళ్ళు అయితే అవే రాలిపోతాయి. జనగణమన ఎవరు రాసిండ్రు? పూరి జగన్నాథ్. లక్ష్మణ్ అంటే రాముడు బద్దరు, అర్ధాయిస్తూ పోతే ఆంజనేయుడు బతికించిన క్యారెక్టర్. ఇక్కడ సంజీవిని లేదు, ఆంజనేయుడు రాడు. ఇది కరిపోలమ్మ జాతరకి శత్రువుల్ని బలి ఇవ్వడం నా ఆనవాయితీ. ఈ సుట్టు నాను నిన్ను బలిస్తున్నాను రా. రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్లు ఉంటాయి. నేను వచ్చినాక ఒకటే జోన్, వార్ జోన్. ఓకే గాయస్, వీడియో అయితే మనం చూసేసాం. 31 అక్టోబర్కి రిలీజ్ అంట. ఈ 31 అక్టోబర్కి బాహుబలి ద ఎపిక్ కూడా రిలీజ్ అవుతున్నది. ఓకే, మూవీ అయితే ఎలా ఆడుతుందో మనకు తెలీదు. కొంచెం డిఫరెంట్ స్టోరీ అయితే చూడడం దొరికింది దీని ముందు మూవీస్లో. అదే పోలీసు, అదే ఇది డిఫరెంట్గా. కానీ ఇప్పుడు డిఫరెంట్ అంటే ఏం కాదు, దీంట్లో కూడా రైల్వే పోలీస్ అంటే ఆర్పిఎఫ్ క్యారెక్టర్ అనమాట. కానీ ఏమవుతుందో లేదో తెలీదు. అది ట్రైలర్ చూస్తే మనకి పెద్ద ఏమి మనకి అర్థం అవ్వలేదు ఏం స్టోరీ ఉంటుందో. కానీ అదేదో కనెక్షన్, ఒక ఊరి దాంట్లో రైల్వే స్టేషన్, ఆ రైల్వే స్టేషన్ ప్లస్ హీరో హీరోయిన్, ఆ చుట్టూ ఆ ఊరంతా క్యారెక్టర్ తిరుగుతుందేమో అదే అనుకుంటున్నా. కానీ దీనికి ఈ మూవీ ఇప్పుడు మన రిలీజ్ అవుతుంది. బాహుబలి రిలీజ్ 2 పార్ట్స్ కలిపేసి ఒకేసారి చూపిస్తాడు అనమాట, ద ఎపిక్ అని. దాంట్లో పార్ట్ 1 పార్ట్ 2 కలిసి ఉంటాయి. ఇప్పుడు దాని ఎదురుకుంటే ఇది రాబోతున్నది. ఏమవుతుందో తెలీదు, చూడాలి. అసలు దీంట్లో ఆ స్టోరీలో, ఆ క్యారెక్టర్లో, ఆ పాటలు అవన్నీ, దాంట్లో బీజిఎం అవన్నీ బాగా ఉంటే అప్పుడు ఆ బాహుబలి ద ఎపిక్ మూవీ ఎదురుకుంటే ఈ సినిమా అయితే కొంచెం నడుస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. దీంట్లో మధ్యలో నేను వెంకీ సినిమా నుంచి కొంచెం సాంగ్ అలాగా విన్నాను అనమాట, మ్యూజిక్. ఏమో తెలీదు మరి, మొత్తం సాంగ్ పెడేస్తారా లేకపోతే ఏటో అర్థం అవ్వట్లేదు. ట్రైన్ సీన్ మాత్రం ఉన్నది. వెంకీలో కూడా ట్రైన్ సీన్ మీ అందరికీ తెలుసు ఎంత సూపర్గా ఉంటుందో. అండ్ ఎక్కడ ఏటో మనకు తెలీదు. అండ్ మీరు వీడియో థియేటర్స్కి వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం 31 అక్టోబర్కి అసలు ఏమవుతుందో. ట్రైలర్ అయితే పర్వాలేదు, దాంట్లో కొంచెం కామెడీ, కొంచెం సీరియస్గా ఉన్నది. ప్లస్ నవీన్ నూలి దీంట్లో, నవీన్ నూలియే కదా,
దీంట్లో విలన్ క్యారెక్టర్ అన్నమాట. ఆ హీరో క్యారెక్టర్స్ చేస్తారు కదా, అదే విలన్ క్యారెక్టర్. నిద్ర వచ్చేస్తున్నది గాయస్, రాత్రి 10:20 అవుతున్నది వీడియో షూట్ చేసేటప్పుడు. 10:20, 10:15 అవుతున్నది ఐ థింక్. 10:20 అవుతున్నది. దాని గురించి నిద్ర అయితే వచ్చేస్తున్నది. ప్లీజ్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. కొంచెం గట్టిగా చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ గైస్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్. మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టాటా, Bye, బై bye. బాయ్.